కించపరచడం కానీ, ఎవరిని ఉద్దేశించి కానీ, ఇంకొకరిని తక్కువ చేసి కానీ మాట్లాడేటువంటి మాటలు కావు. కేవలం మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక గురించి చాలా చెప్తున్నాము, చాలా చేస్తున్నాము. చెప్పడం కంటే చేసి చూపెడుతున్నాము. అది మీకు అందరికీ తెలుసు. ఇందులో ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఇదివరకు పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. అసలు విషయానికి వస్తే బ్రాహ్మణ సంక్షేమ వేదిక పేరులోనే ఉంది సంక్షేమం. అంటే బ్రాహ్మణుల కోసం, కేవలం బ్రాహ్మణుల కోసం ఏర్పడినటువంటి మన సంస్థ. ఇందులో ఈ సంక్షేమ వేదికలో ఐఏఎస్ లేరు, ఐపీఎస్ లేరు, ఏ రాజకీయ వేత్తలకు సంబంధించిన దానికి సంబంధించిన వాళ్ళు లేరు మన దాంట్లో. ఇంకా ఏ పెద్ద పెద్ద జడ్జెస్ కానీ, లేదంటే ఏ పార్టీతో మనం వెళ్ళి వాళ్లకు కొమ్ము కాస్తూ వాళ్ళని భజన చేస్తూ చేసినటువంటి వాళ్ళు లేరు మన దాంట్లో. కేవలం బ్రాహ్మణ సంక్షేమ వేదిక సాధారణమైనటువంటి వ్యక్తులతో నడుస్తున్నది. అలా నడిపిస్తున్నారు మన సంక్షేమ వేదిక అధ్యక్షులు బాలా శ్రీనివాసరావు గారి దంపతులు ఇద్దరు, సారు మరియు మేడం ఇద్దరు. ఒకరికొకరు సహకరించుకోకపోతే ఏదైనా మనకి ఇంట్లో తెలుసు, ప్రతిదీ ఏదైనా భార్య భర్తలతోనే నడుస్తుంది. సో సార్ ఏదైనా ఫస్ట్ మనం ఇది చేద్దాము అని అనుకుంటే అది అక్కడితో ఆగదు. చేద్దాము అని అంటే కార్యం సంకల్పం తీసుకున్నారు అని అంటే అది ఆగదు, చేసి చూపెడతారు. చిన్న ఎగ్జాంపుల్ ముందే చెప్పాను, ఇది ఎవరికి ఇచ్చబడినటువంటి విషయం కాదు. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినటువంటి సంఘాలు కొన్ని ఉన్నాయి. అందులో చాలా మంది ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. మన కొత్తగా వచ్చిన పార్టీలకు, ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు కొమ్ముగాస్తున్న మనుషులు ఉన్నారు. ఈ రోజు ఉంది, రేపు ఉంది పార్టీ. బ్రాహ్మణ సంక్షేమ వేదిక యొక్క ఇది పక్కన పెడితే అన్ని సంఘాలను ఏకీకృతం చేస్తాము, అన్ని సంఘాలను ఒకే గొడవకి తీసుకువస్తాము అని చెప్పేసి అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. కానీ వీళ్ళందరూ అందులో ఉన్నారు. ఇప్పుడు ఎన్ని టైమ్స్ అది వాయిదా పడింది, ఆ ప్రోగ్రామ్ అనేది ఎన్ని టైమ్స్ దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అని అంటే మీరు గమనించాలి. ఏ సంఘం ఏం చేస్తుంది, ఏ వేదిక ఏం చేస్తుంది. హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్.